కృష్ణా జిల్లా బందర్ తాలూకు తాళ్ళపాలెం గ్రామంలో 18 గ్రామాల్లో బోట్లవానిపాలెం మా గ్రామం. నేను 2005లో మా మిస్సెస్కి ఒంట్లో బాగోపోతే విజయవాడలో ధ్యానం గురించి విని ఇంటికి వచ్చి ధ్యానం చేసింది. ధ్యానం చేస్తే ఆవిడ 2004లోంచి మొదలుపెట్టింది. ఆవిడ చేసిన 9 నెలలకు మొత్తం జబ్బులన్నీ తగ్గిపోయినాయి. మా ఆవిడ కోరిక మీదకు నేను 2005లో పిరమిడ్ కట్టించాను. 2005లో పత్రిజీ గారు వచ్చి ఏప్రిల్ 14వ తారీఖున పిరమిడ్కి శంకుస్థాపన చేశారు. జూలై 21వ తారీఖున ప్రాణప్రతిష్ఠ పోశారు. అయిపోయిన తర్వాత అందరికీ ఊరూరు తిరిగి మా మిసెస్ మేము చెప్తున్నాం, ధ్యానం చేయమని చెబుతున్నాం. అందరూ రమ్మంటే కొంతమంది రోజు వచ్చేవాళ్ళు, అందరు తగ్గిపోయి ఇళ్ళకాడే చేసుకుంటున్నాం మేము, పర్వాలేదు మాకు పర్వాలేదు ఇళ్ళకాడే చేసుకుంటున్నాం అన్నారు. అందరూ మేము పిలిచి చేస్తుంటాం. సంవత్సరం వార్షికోత్సవం చేసి అందరిని పిలిపించి భోజనాలు పెట్టుకుని ఇది చేసాం. అట్లా జరుగుతుండగా మా ప్రెసిడెంట్ గారు అయిన వాల్శెట్టి రంగశంకర్ గారు, మాకు ఎంతో ఉపయోగపడ్డావు, నీకు మేమేం ఉపయోగపడలేదు, బీచీలో కాలనీ కట్టిస్తున్నాం, అందులో 2 ఇళ్ళు, మీ అబ్బాయికి 1 ఇల్లు, నీకు 1 ఇల్లు కట్టిస్తాను, నువ్వేం రూపాయి పెట్టుకోవద్దు అని అడిగినారు. అడిగితే నేను అన్నాను, అప్పుడు నాకు ఏదన్నా స్థలం ఎక్కువగా చూపిస్తే నేను పిరమిడ్ కట్టించుకుని అందరికి పెద్ద పిరమిడ్ కట్టించి అందరికి సేవ చేయాలని ఉంది అన్నాను. అప్పుడు ఆలోచిస్తానని చెప్పి అప్పుడు 2010లో కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టమన్నారు. పెట్టాను. నాకు పిరమిడ్కి స్థలం ఒప్పించిన సముద్ర బొడ్డుని అని పెడితే అది ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేశారు. ఎంఆర్ఓ గారు పంచాయతీకి ఫార్వర్డ్ చేశారు. ప్రెసిడెంట్ గారే కదా మనకి ఇస్తానన్నది. అప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి స్థలం 2 సంవత్సరాలకు చూపించారు. చూపించిన తర్వాత 2 సంవత్సరాలు ఆగిపోయాను నేను కడతానికి. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. అప్పుడు మా ప్రెసిడెంట్ గారు వచ్చి ఎవరో ఒకరు తీసుకుంటారు అని చెప్పారు. అప్పుడు మా మిస్సెస్ మెడలో ఉన్న బంగారం అంతా తీసి తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకుని, దగ్గరలో పంతులు గారు ఉన్నారు, నాకు ఆయనకి బాగా సావాసం. పంతులు గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. కంకర తోలు ఇచ్చారు ఇక్కడి నుంచి అప్పుగా. తోలిస్తే అవి ఎట్టి పిల్లర్లు వేసాను. పిల్లర్లు వేసిన తర్వాత ఆగిపోయింది. ఇక మా అబ్బాయి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి మేడం గారు వీళ్ళని తీసుకుని వసూళ్ళకి వెళ్ళాము. వసూళ్ళు చేసుకు వస్తుండగా నాకు అనారోగ్యం బాగా పడిపోయాను. వాంతులు, విరోచనాలు 4 రోజులు లేగలేదు. అయినా ఏమీ ఇది చేసుకోకుండా నేను అట్లాగే పడుకుని ఇది చేశాను. తర్వాత తగ్గిపోయింది. అది 2013 మళ్ళీ స్లాబ్ పోసాం. స్లాబ్ పోసిన తర్వాత ఎప్పుడైనా పిరమిడ్కి ఏదైనా పని చేయాలంటే నన్ను పడగొట్టేస్తున్నాను. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. సరే, నేను బాగా నిరసించిపోయాను, బాగా ఇదైపోయాను. ఊళ్ళో పెద్ద పెద్ద రైతులు అందరూ వచ్చి, నువ్వు చచ్చిపోతావా ఏంటి, మేము హాస్పిటల్కి తీసుకెళ్తాం రమ్మన్నారు. అయినా నేను వెళ్ళలేదు. నాతో ప్రకృతిలో ఏదైనా పని ఉంటే నేను భూమి మీద ఉంటాను, లేకపోతే లేదు అని చెప్పాను. వాళ్ళకి ఏమీ ఇది చేయలేదు. అప్పుడు వీళ్ళందరూ చెప్పి 4-3 సార్లు వచ్చారు, అడిగారు, వెళ్ళిపోయారు. వీళ్ళందరూ చెప్పి వెళ్ళిపోయినాక పత్రిజీ గారు ఫోన్ చేశారు నాకు. పాండు, మీ ఇంటికి రేపు బ్రేక్ఫాస్ట్కి మీ ఇంటికి వస్తున్నాను అని ఫోన్ చేశారు. సార్, అంతకన్నా ఇంకా ఏది ఏముందో మాకు రండి అని చెప్పాను. అప్పుడు అన్న టయానికి పత్రిజీ గారు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కు నా బండి అని 2 రోజులు తిప్పుకుని నన్ను పంపించేశారు. 2 రోజులు తిప్పుకున్న తర్వాత ఏమి నాకు ఒక రోజుకి ఆరోగ్యం బాగా కుదుటపడింది. తర్వాత మొన్న ఫిబ్రవరి 23వ తారీఖున బందరు వచ్చారు. బందరు వచ్చినప్పుడు పిరమిడ్ గడికి వచ్చారు. పిరమిడ్ గడికి వస్తే అంతకు ముందు నుంచి ఇదిగా ఉండి నేను స్నానం చేస్తే 2 మనుషులు దిగదీయవలసి వస్తుంది. అట్లా ఇదిగా ఉంటే ఇది ఏమీ ఇది చేయలేదు. అప్పుడు నేను పత్రిజీ గారిని కలుస్తానికి కానీ అయితే ఎవరు నన్ను కలవలేదు. పత్రిజీ గారు ఇక్కడికి వస్తే వెళ్ళిపోతాను, తర్వాత మాట్లాడదామని అన్నారు. పత్రిజీ గారు వెళ్ళిపోయాను. పత్రిజీ గారిని బందరు వెళ్ళాను. బందరు వెళ్ళి కర్ణం గారి ఇంటి దగ్గర మాట్లాడదామన్నా కుదరలే. నేను కూకుంటే లేకలేకపోతున్నాను, లేస్తే ఇది లేకపోతున్నాను, పడిపోతున్నాను. 2 మనుషులు నాకు ఉంటేనే లేచి ఇది చేస్తున్నాను. అప్పుడు ప్రకృతి వైద్యానికి
పంతులు గారిని అడిగాను, మీ అన్నయ్య ప్రకృతి వైద్యం కదా, ప్రకృతి వైద్యం ఇది చేయమని అడిగితే తీసుకెళ్ళారు. తీసుకెళ్తే పంతులు గారికి ఏం చెప్పారు ఆయన, ఇప్పుడు దాకా ఈయన బతకవలసింది కాదు, ఎందుకైనా ఏ దేవుడు రక్షించాడు ఈయన్ని, 60 రోజులు మసాజ్ చేసి ఇది చేస్తే ఆయన తిప్పుకుంటాడు, లేకపోతే లేదు అని అన్నాడు. అప్పుడు నేను 60 రోజులు రోజుకు 200 రూపాయలు ఇచ్చి ఆటో కట్టించుకుని వెళ్ళి మసాజ్ చేయించుకుని వచ్చాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం కుదురుగా ఉంది, బాగా ఉన్నాను, ఏమీ ఇది లేదు. పత్రిజీ గారికి నా ధన్యవాదాలు. పత్రిజీ గారు నాకు 2వ జన్మనిచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను 130 సంవత్సరాలు బతకాలని ఇది చేసుకుని పెట్టుకున్నాను షార్ట్. నేను 130 సంవత్సరాలు బతుకుతాను. పత్రిజీ గారు నాకు 2వ జన్మ కూడా ఇచ్చేశారు ఇప్పుడు. కాబట్టి నేను సౌఖ్యంగా ఉన్నాను. పత్రిజీ గారికి ధన్యవాదాలు. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.